దేవునికి మహిమ కలుగును గాక. మన ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఏ మార్గాన్ని మనం ఎంచుకోవాలో మనమే నిర్ణయం తీసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా దేవుని వాక్యం ద్వారా ఆయన మాటలు మనకు తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొనవారు కొందరే. అవును, దారి కనుగొనలేకపోతున్నారు. క్రీస్తు యొక్క మార్గాన్ని కనుగొనలేకపోతున్నారు. ఈరోజు విశాలంగా ఉండాలి, ఆహ్లాదంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, తన ఇష్టం వచ్చినట్టుగా బ్రతకాలి. తన ఇష్టానుసారంగా బ్రతికితే ఒకరోజు ఇరుకులో పడిపోయే ప్రమాదం ఉంది. దేవునికి ఇష్టమైనట్టుగా దేవుని వాక్యాన్ని అనుసరించి జీవిస్తే బహుశా ఈరోజు ఇరుకులో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ముందు ముందు నువ్వు విశాలమైన మార్గంలోకి, దేవుని రాజ్యంలోకి వెళతావు. ఆ రాజ్య వారసులుగా చేయాలనే యేసుక్రీస్తు వారు ఆ పరమును విడిచి భూమి మీదకి వచ్చాడు. నా కొరకు, నీ కొరకు మరణించాడు. సిలువలో తన రక్తమును చిందించాడు. పాతిపెట్టబడ్డాడు. 3వ దినం మృత్యుంజయుడిగా లేచాడు. ఆయన మరలా రానై ఉన్నాడు. ఆ రోజే మనం విశాలమైన మార్గంలోకి, ఆయన నిత్య రాజ్యంలోకి వెళతాం. మీకు తెలుసు కదా, బైబిల్లో ఒక చక్కటి ఉదంతాన్ని మనం తెలియచేశాడు యేసుక్రీస్తు వారు. లాజరు ధనవంతుడు. లాజరు అయితే తనకు నచ్చినట్టు బ్రతికాడు. దేవుడు తెలుసు, తండ్రి అయిన అబ్రహాము తెలుసు. కానీ ధనవంతుడు తనకిష్టమైన బ్రతుకును బ్రతికి దేవుడు తెలిసినాగా నిర్లక్ష్యం చేశాడు. అది లాజరు అయితే కష్టాన్ని అనుభవిస్తూ బ్రతికాడు. ఏ రోజు తన ఆహారం కోసమో, తన ఆరోగ్యం కోసమో దొంగతనాలు చేయాలనో, ఇంకొకటి చేయాలని ఆశపడ్డా, ఎంత కష్టమైన నా దేవుడు సహాయం చేస్తాడని జీవించాడు. ఒక సమయం వచ్చింది, అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు, నిత్య రాజ్యంలో ఉన్నాడు. ధనవంతుడికి సమయం వచ్చింది, నిత్య నాశనంలో ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, ఏ మార్గం కావాలి? ఏ మార్గంలో ఉండాలనుకుంటున్నావు? దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నిత్య మార్గంలోకి రా, ఇరుకైన మార్గంలోకి రా, యేసుక్రీస్తు మార్గంలోకి రా. గొప్ప విశాలవంతమైన జీవన విధానాన్ని నువ్వు జీవించగలవు. ఇటు కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.